అంబటి రాంబాబు గారు మరొక్కసారి తనదే స్టైల్లో కవ్వింపులు మొదలు పెట్టేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. ఈయన ఏమంటారంటే పవన్కి అసలు గట్స్ లేవంటారు పవన్ కళ్యాణ్ కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారంటే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు ముందు వరుసలోనే ఉంటారు కాబట్టి ఆ రకంగా మాట్లాడారు. మరి జన సైనికులు ఊరుకుంటారా, వీర మహిళలు ఊరుకుంటారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఫుల్గా రివర్స్ అటాకులు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదు, మనం చూసాం కదా, సర్జరీ అవి చేయించుకుంటే రీసెంట్గానే బయటకు వచ్చారు. సో మనం ప్రధాని మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా అది పెద్ద ఎత్తున చర్చ కింద సాగింది. ఈరోజు అంబటి గారు ఈ రకంగా మాట్లాడడం, ఆయన గట్స్ లేవడం, విజయ్తో పోల్చడం. అసలు విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో, సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ గారిని ముందుంచపోతున్నారు అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే అదేమి కాదు అనే విధంగా వైసీపీ ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందా? ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి? గట్స్ గురించి గట్స్ గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు గట్స్ గురించి ఎవరు మాట్లాడితే అది నిజం అవుతుంది, అబద్ధం అవుతుంది. ఇలాంటి అంశాలని విధానపరంగా ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో రెచ్చగొట్టే విధంగా చేస్తే ఈయన ఒక్క మాట అంటే వాళ్ళు వేల మంది ఈయన మీద ట్రోల్ చేస్తారు. అంబటి గారు మరి ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఇందులో కాపు ఫ్యాక్టర్ కూడా తీసుకొచ్చారు. కాపు సామాజిక వర్గానికి ఈయన ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్లుగా. అప్పుడు చిరంజీవి గారిని కూడా ఇందులో సంపాదించారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పాయింట్ నేను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళిగా మాట్లాడదామనో లేకపోతే కవ్వింపు చేద్దామనో అనే అంశం కాదు. ఇక్కడ కాపు ఫ్యాక్టర్ కూడా ఇందులో దిగింది. చిరంజీవి గారు ఇందులోకి వచ్చారు ఈ మాటల్లోని. సో ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఏదో జరుగుతుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయిపోయారట. ఆయన చూసాం ఇందాకే ఎవరో జాయిన్ అవుతున్నారు నేతలాళ్ళుని. సో ఇంకా వైఎస్ఆర్సీపీ తనదైన ఆ పవర్ ఏదైతే ఉన్నదో 2019 అది మళ్ళీ రిపీట్ 2029లో చేయడానికి సర్వం సిద్ధం ఏంటంటే ఆయన కూడా జనాల్లోకి వెళ్తానంటున్నారు, పాదయాత్రలు చేస్తానంటున్నారు. తప్పులేదు, ఏదన్నా చేయొచ్చు. రాజకీయ నాయకులు అన్నాక ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా, బయట ఉండాలి. గెలిచినా ఓడిపోయినా ఎవరైనా బయట తిరగాలి. 2019 నుంచి 24 వరకు జరిగింది అదే. సరే, కోవిడ్ పీరియడ్ అన్నది ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఇంట్లో కూర్చున్నారు, బయటికి రాలని పరిస్థితుంది కాబట్టి ఆ 2 సంవత్సరాలు రాకపోయినా ఆ తర్వాత అంతా కూడా చిన్నదో పెద్దదో ఏవో కార్యక్రమాలు, తిట్టినా కొట్టినా అరెస్టులు చేసినా కేసులు పెట్టినా బయటికైతే కూటమి వాళ్ళు వచ్చారు. అప్పుడు కూటమిలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు కూటమిలో ఉన్నవాళ్ళు, అప్పుడు లేని వాళ్ళు, జనసేన అవనియండి, తెలుగుదేశం పార్టీ అండి. బీజేపీ ఏముంటుందంటే బీజేపీకి పెద్దగా దీని మీద అంత సీరియస్గా వాళ్ళు తీసుకోరు కాబట్టి వాళ్ళు ఏదో బయటకు వచ్చి హడావుడి చేయడం, గట్టిగా మాట్లాడడం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి వచ్చినా ఒకటే. సో అది వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. కానీ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు, కష్టాలు పడిన వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, వీర మహిళలు, జన సైనికులు చాలా 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 ఇబ్బందులు పడ్డారు. అంటే ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు అంటే బయటకు వస్తే ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి, ఎవరి మీద కేసులు పెడతారో తెలియని పరిస్థితి. సరే, ఇప్పుడు అలాగే ఉన్నదని వాళ్ళు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రకంగానే చేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యం. సో అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్నే నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు, నడి రోడ్డు మీద పడుకోబెట్టారు, కార్ల మీదకి ఎక్కించారు, కార్ టాపుల మీదకి. సో ఎక్కడ చాలా రేరుగా జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏదో కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఆయన ఎలా చేస్తున్నారు కదా, ఏముంటుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు ఏవో వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేసాడు కాబట్టి 5 సంవత్సరాలు ఖచ్చితంగా వెళ్తారు. దాన్ని మేము అడ్డుకుంటామనో ఆపడమనో మంచిది కాదు. ప్రజలు గమనిస్తారు దాన్ని. ఈ రోజు మనకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరిని అడ్డుకున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టినా ఇప్పటి వరకు బాగానే ఉంటుంది. కానీ అది లాంగ్ రన్ నడదు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఒక్క గుద్దుతారు. ఆ గుద్దుతోటి హార్ట్ అటాకులు రావాల్సిందే. అదే జరుగుతుంది ఏ పార్టీ కన్నా. వైఎస్ఆర్సీపీ కూడా ఆ రకంగానే అయ్యింది. 11 స్థానాలకు పరిమితం 151 స్థానాలు ఉన్నది ఎవరైనా ఊహించగలరా? సో ఇప్పుడన్నా సరే మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాలి, గట్టిగా ప్రయత్నించాలి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల మన్ననలు పొందండి. ఎవరొద్దన్నారు? మళ్ళీ గెలండి. ఏది ఎవరికి శాశ్వతం కాదు కదా. మీరు 30 సంవత్సరాలు అన్నారు, మీరు 15 సంవత్సరాలు అన్నారు. రేపు 29లో ఏమవుతుంది అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. మీరు మాట్లాడుకుని మీరు డైలాగులు చెప్పేసి మీరు పంచులు వేసుకుంటే అదేం వర్కౌట్ అవ్వదు ప్రజాక్షేత్రంలోని. ఫైనల్గా నిర్ణయించేది ఆ వాటరు, ఆ బట్టనే మన రాతను మారుస్తుంది. అది ఎవరికి ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్ ఇది. మరి ఈ టైంలో మళ్ళీ కాపు యాక్ట్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఏదైనా జరుగుతుందా ఇన్సైడ్ అన్నది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలే నా డిబేట్లో అవనివ్వండి, బహిరంగంగా అవనివ్వండి, ఆ కూటమిని మేము విడదీస్తామండి, ఆ కూటమిని మేము విచ్ఛిన్నం చేస్తాం, విడదీస్తామని పబ్లిక్గా చెప్తున్నారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో? మరి మోదీ గారు మొన్న వెళ్ళడం వాళ్ళ ఇద్దరింటికి, మీరిద్దరూ కలిసి ఉండడానికి ఖచ్చితంగా ఆయన చెప్తాడు. ఆయన అంత ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటే ఏదో ఉంటుంది అందులో. మనమం లేకుండా రాజకీయ నాయకులు ఏది చేయరు. సో ఖచ్చితంగా ప్రధానమైనయండి, సామాన్య వాళ్ళు అవనియండి, ఏదో బెనిఫిట్ ఉంటుంది అందులోని. సో ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారు.
ఇక మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యలను తగ్గించుకోవడం ఇది మంచి పరిణామం, మంచి మెసేజ్. ఇది ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది కదా. మనకు అవసరం ఉన్నా లేకపోయినా అయితే మెహర్బానీ కోసం రోడ్లు ఎక్కి తిరగడం అన్నది మంచి పరిస్థితి కాదు. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పిల్లలు కూడా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీలు ఇంజనీరింగ్ చేసి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు ఇంట్లో ఉండండి, ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి, ఫ్యూచర్ కోసం ఆలోచించండి. వాళ్ళు ఉన్నాయని రోడ్ల మీద తిరగండి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులే వాళ్ళు కాన్వాయిల్నే తగ్గించుకున్నారు. లైఫ్ రిస్కులు ఉన్నా సరే భద్రతా ప్రమాణాలు పాటించవలసిన వాళ్ళు, జెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళే ఈరోజు సామాన్యంగా వెళ్ళే పరిస్థితి. లోకేష్ గారిని చూడండి, సింగిల్ వెహికల్లో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 వెహికల్ అట, ఈయనేమో 4 వెహికల్ అట. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు. మనం అంతకంటే గొప్ప వాళ్ళం ఏమీ కాదు. మనం ఎవ్వరూ ఎక్కువగా ఊహించుకోని అవసరం లేదు. ప్రస్తుత దేశ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఈ మెసేజ్. వాళ్ళు తగ్గించుకుంటే వాళ్ళకి ఏదో డబ్బులు లేకనో లేకపోతే ఏదో అవుతుందని కాదు, మనం చూసి ఇంకొక 4 దాన్ని ఫాలో అవుతారు కదా అని. ఇక కేంద్ర క్యాబినెట్లోకి ఒక ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్ ఉందట. అది జనసేనది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, లేదు తెలుగుదేశం పార్టీ కానీ సరే, ఎవరికిస్తే వాళ్ళకి ఎంత ప్రాతినిధ్యం వస్తే అది మంచిదే కదా. మహానాడికి ధీటుగా వైసీపీ నయా యాక్షన్ ప్లాన్ అట. మరి యాక్షన్ ప్లాన్ ఏంటని చూద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే కన్నా రజనీ గారు, హైకోర్టు అడ్వకేట్, విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవబోతున్నారు. ఇక మేడా విజయశేఖర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కృష్ణవేణి గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రజనీ గారు, ఏంటి బాగా సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం మీరు చూసే ఉంటారు. మళ్ళీ కాఫ్ ఫ్యాక్టర్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్కి గట్స్ లేవు అని చెప్పి అంబటి గారు ట్వీట్లు పెట్టడం, మాట్లాడడం. సో ఎలా చూడాలి? మళ్ళీ ఎందుకు వస్తుంది ఇది ప్రతిసారి? గట్స్ ఎందుకు? గట్స్ కోసం మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి? ఏమన్నా ఉందా ఇన్సైడ్? మీ విశ్లేషణ. సార్, రోజా గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతారంటే, ఎవరైనా ఆయన గురించి మాట్లాడితేనే వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే మీరు విశ్లేషణలో మమ్మల్ని ఇదిగోండి ఆయన అలా అన్నారంట, ఆయన ఎలా అన్నారంట అంటే, వాళ్ళు ఒకళ్ళు తెర మీదకి రావడానికైనా, ఎవరో ఒకరు పాపులర్ అవడానికైనా, ఎవరో ఒకళ్ళు జనాలు ఇప్పుడు చూడండి సోషల్ మీడియా, అది జనసేన సోషల్ మీడియా మొత్తం తిట్టేస్తారు. అక్కడ తిడుతున్నారని మనం అనుకుంటాం, ట్రోలింగ్ లో గురవుతుంటే వాళ్ళకి అదేదో ఒక సోషల్ మీడియా యాక్టివేషన్ లో ఉన్నాం. మళ్ళీ కవిత గారు ఒక పెద్ద ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడింది, హీ వాజ్ నాట్ ఎన్ సీరియస్ పొలిటీషియన్ అనింది. దానికోసం కవిత గారిని జాడించి కొట్టేసినారు జనసేన వాళ్ళు మొత్తం. తర్వాత నిన్న రోజా గారు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. అంత పెద్ద ఇంటర్వ్యూ నాకు అదంతా తెలియదు. ఇంటర్వ్యూలో ఒకే ఒక ముక్క పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, మీరు మ్యూట్ లో పెట్టుకోండి మీ వాయిస్ ని. మధుసూదన్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, మాట్లాడండి సార్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఆ ఒక్క మినిట్ ఉంది చూడండి, అది సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ అయింది. అంటే రోజా గారు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు, కానీ ఆ ఒక్క ముక్క వల్ల ఇంటర్వ్యూ ఇచ్చిందా, ఓ రజనీకాంత్ గారితో మాట్లాడిందా అనేది హైలైట్ అయింది. సో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడారు, ఆయన గట్స్ గురించి వీళ్ళకి తెలియదా అండి? వీళ్ళు ఏదైతే టీడీపీ కార్యాలయాన్ని మీద దాడి చేసినప్పుడు ఆ రాళ్లు పోతా జనసేన ఆఫీస్ మేంచే పోయినాయి. అప్పటికి వాళ్ళకి అద్దాల బిల్డింగ్, ఇది రేకుల షెడ్డే. పోతా ఒక రాయి ఎందుకు వేసరలేదు? పవన్ కళ్యాణ్ గారి గట్స్ గురించి కొత్త గొప్ప తెలిసి ఉంటది. తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇతనే బయటికి వెళ్ళి సంఘీభావం తెలిపాకే అసలు ఊపిరి వచ్చింది రాష్ట్రానికి. అది కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన సంఘీభావం లేకపోతే ప్రభుత్వం ఫామ్ అయ్యేదని కూడా తెలుసు. ఇంకా కూడా ఆయనకి గట్స్ లేదు అనడానికి వాళ్ళకి అంత మాట కూడా అనకూడదు. బట్ ఎందుకు అనేసినారో సరేలేండి, మళ్ళీ మన రాంబాబు గారి గురించి చర్చించుకుంటున్నాం, అంతే కదా. సో ఇకపోతే కమ్యూనిటీ అండి, దీని గురించి మనం ప్రస్తావించుకో. గట్స్ లేదు, అవును కాదు అంటే మేము ఒప్పుకోం. కానీ విజయ్ గారికి అంటే అక్కడ పరిస్థితులు, ఆయన సింగిల్ గా ఫైట్ చేయాలనుకున్నాడు, అటు ఇటు కలవాల్సిన అవసరం లేదనుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఏదైతే ఆశ్చర్యకరం ఏంటంటే, జనసేన పార్టీ 2014లో రావడం టీడీపీని గెలిపించడానికే వచ్చింది. తర్వాత మళ్ళీ టీడీపీ కరెక్ట్ కాదు, అలా భూములు సేకరించడం విరుద్ధం, లేకపోతే నన్ను నా తల్లిని దూషిస్తారా, ఇంకొక ట్రెండ్ లోకి వెళ్ళి మళ్ళీ వ్యతిరేకంగా బయటకు వచ్చి. రజనీ గారు, రైట్, ఓకే కదా, అతను ఏం చేయబోతున్నాడు?
మీ సిగ్నల్ చూసుకోండి రజనీ గారు మీ సిగ్నల్ చూడండి, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. సార్ ఇంకా మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. ఎవరైతే ఉన్నారు సార్ ఆడిబులా మాట్లాడండి. సో ఇవాళ వైసీపీలో జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, నేను చాలా రోజుల తర్వాత వైసీపీలో ఎవ్వరిని కలవలేదండి. బొత్స గారిని పార్టీ అనుకోను, ఒక నాయకుడు అనుకుంటాను, ఒక కులం అనుకుంటాను. కాబట్టి ఆయన పెరాలసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిన్న కలవాలని వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్న ఆయన అక్కడ ఉన్నారండి. ఆయనతో పాటు నాకు లెటర్ ఇచ్చారటండి. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. జనసేనలో మేనేజర్ అట, మీకు లెటర్ ఇచ్చింది నేనేనండి అన్నారు. ఆయన కూడా అక్కడ ఉన్నారు, ఇంకొకళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకొకళ్ళు అక్కడ ఉన్నారు. సగం జనసేన ఆయనతోనే ఉన్నదండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనంటే పార్టీలోంచి బయటికి వెళ్ళాను, అతను కులంలో ఒక వ్యక్తి, నేను మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏం జరుగుతుంది సార్? ఆడిబులా సార్? వినిపిస్తుంది కానీ ఫ్రీజ్ అవుతుంది. మీ నెట్వర్క్ లేదా? అయ్యా సార్, నాకు నెట్వర్క్ బానే ఉంది సార్. సో ఇక్కడ ఏమవుతుందంటే రజనీ గారు, మీరు వైఫైలో అన్నా కాదు వైఫైలో అన్నా కనెక్ట్ అవ్వండి, డేటాలో అన్నా కనెక్ట్ అవ్వండి. రెండు ఆన్ అయి ఉన్నాయేమో, ఫ్రీజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. యా సార్, మాట్లాడండి సార్. ఏదైతే నేనేం చెప్తున్నాను, ఓకే అండి, మీరు ఒకసారి నెట్వర్క్ సెట్ చేసుకోండి, నేను వస్తాను. విజయ్, నేను బయటికి వెళ్ళింది కారణాలు వేరు, కానీ అందరూ బయటికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇవాళ కండవా కప్పించుకున్న ఆయన వెనకాల చాలా కులబలం ఉండింది. ఆయన వెళ్ళిపోయారు, రేపు ఇంకొకరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఏంటిదా? పార్టీలో ప్రభుత్వం ఫామ్ గా ఉండగా, మన అధినాయకుడు 3 శాఖల మంత్రిగా ఉండగా, ప్రభుత్వంలోంచి ఒకడు బయటికి వెళ్తున్నాడంటే ఈ 3 సంవత్సరాలు అతనికి ఏ పనులు జరగకపోయినా పర్లేదని బయటికి పోవడం ఏంటి? ఎంత వింత విచిత్రంగా ఉంది. దయచేసి ఆయన జనాల్లోకి రావాలి, మాట్లాడాలి, పలకరించాలి. పదవులు తీసి పక్కన పడేయండి సార్, ఆయన పలకరిస్తే చాలు. ఆయన అన్ని నియోజకవర్గాలు వెళ్తానన్నారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు ఉంటానన్నారు. సో కొంచెం ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక ఆయన జనాల్లోకి రావాలి సార్. లేకపోతే పార్టీ ప్రభుత్వంలో ఉండగానే ఖాళీ అయిపోవడం ఏంటి సార్? ఇవాళ వెళ్ళిన నాయకుడు కొంచెం గెట్టతనే, రేపు ఇంకా ఉన్నారట. ఎవరెవరు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లా. ఎవరైనా అంత పవర్ఫుల్ నాయకుడు ఈ రోజు వెళ్ళిపోయింది కాదు, ఎవరంత పవర్ఫుల్ నాయకుడు ఈ రోజు వెళ్ళిపోయింది. ఇవాళ ఎవరో ఒక్కతను వెళ్ళిపోయారు సార్. అతను పవర్ లేదా అంటే కులంలో వ్యక్తి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అవ్వబడలేదు సార్. అతను చెప్తే ఓటింగ్ పడిన వ్యక్తి కూడా కులంలో నాయకుడే సార్. సో నేనేమంటున్నానంటే, అధినాయకుడు ఆరోగ్యం కుదుటపడ్డాక దయచేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి అందరినీ నియోజకవర్గాల వారీగా కలవాలి. ఆయన గతంలో ఒక స్కీమ్ పెట్టుకున్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు కూడా స్టే చేస్తాను ఒక్కొక్కరు కుటుంబంతో అన్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం పార్టీని బలోపేతం చేసుకున్న వాళ్ళు అవుతారు సార్. లేకపోతే ప్రభుత్వంలో ఉండగా వెళ్ళిపోతుంటే అసలు ఎంత నిరాశ వస్తుందంటే, ఇదేంటి వెళ్ళిపోతున్నారు, ఈ 3 ఏళ్లన్నా ఓపిక పట్టకండి, ఇష్టం లేకపోయినా నటించండి అన్నా కూడా ఎవరు నటించట్లా. అరే మాకెందుకంటే, ఏమండి అక్కర్లేదు మాకు అంటూ కేవలం కులమే వెళ్ళిపోతుంది. అది ఆశ్చర్యం. చాలా అంటే కొంచెం రెక్టిఫై చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో జనసేన పార్టీకి, ఆయనకి, జనసేన అధ్యక్షుడికి మీరు సూచనలు సలహాలు ఇస్తున్నారు, అంతేనా? యా సార్, 100% ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా ఆయన జనాల్లో ఉండాలి. ఆయన ఎవ్వరికి ఏ పదవి ఇవ్వబడలా, పలకరిస్తే చాలు, నియోజకవర్గాలు తిరిగితే చాలు. ఆయన బలం ఎక్కడికి పోలేదండి, కానీ ఆయన మీద నమ్మకం సమ్మగిల్లుతుంది. అడగాల్సిన చోట అడగట్లేదు, లేకపోతే క్యాడర్ అంతా సొమ్మగిల్లిపోతుంది. ఇవన్నీ కొంచెం డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆయన గతంలో ఓడిపోయినప్పుడు ఎలా అయితే జనాల్లోకి వెళ్ళాడో మరొక్కసారి అలా ప్రయత్నించాలండి. ఆయన క్యాడర్ కూడా ఏదైతే ఆయన అటవీ శాఖ లాస్ట్కి వెళ్ళిపోయింది, ప్రభుత్వంలో ఉండే పంచాయతీ శాఖ వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా పాపం ఒక్కడే రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ ఒక 2-3 నెలల తర్వాత అయినా సరే గమనించుకుంటా ఉండాలి. వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది జనసేనలో సిద్ధమైపోయారు. దయచేసి ఆయన అబ్జర్వ్ చేసుకోవాలి, ఇన్ఫార్మర్లను పెట్టుకోవాలి. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏ కారణంగా వెళ్ళిపోతున్నారు, ఎందుకు నిరాశ చెందుతున్నారు? ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండగా వెళ్ళిపోవడం ఏంటి సార్? ఇంకా 3 ఏళ్ళు మనం పనులు చేపించుకోవచ్చు. ఒక ఎమ్మెల్యేతో, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మాకు వద్దు బాబోయ్ అంటున్నారంటే ఏం జరుగుతుంది అక్కడ? గెలుపుకి కారణమైన వాళ్ళు గెలిచాక ఎందుకు నిలవలేకపోతున్నారు? సో దయచేసి డోర్లు తెలవాలండి. ఆయన ఇక మాట్లాడాలా, ఇక ఆయన గొంతుకు వినపడాలా. సో నేనైతే నా తరపు నుంచి నేను ఇచ్చే సలహా అండి. కృష్ణవేణి గారు, డోర్లు ఎవరు క్లోజ్ చేశారండి? గొంతుకు కూడా వినిపించట్లేదట, ఇబ్బందికరంగా ఉందట, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రజనీ గారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మా అన్నకున్న పవర్ ఏంటి, ఆయనకున్న గట్స్ ఏంటి? గట్స్ లేవని ఒకరంటారు, ఆయన మాట్లాడట్లేదు.
గతంలో వచ్చారు, ఇప్పుడు ఏమైపోయారు? ఆవిడ ఆవేదన మీకు అర్థం అవుతుందా? ఏం చేస్తున్నారు అసలు? సార్ కృష్ణవేణి గారి భర్త కూడా ప్రజారాజ్యం నుంచి ఉన్న వ్యక్తేనండి. ఆయనకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటో. వాళ్ళు కూడా ఇంకా యాక్టివ్ గా ఉండాలనే కోరుకుంటారు, కానీ ఎవరు ఆయన స్థాయిని తగ్గించాలని ఎవరు అనుకోరు సార్. నేనైతే ఆయన ఎక్కడ విమర్శించలేదు, బట్ ఆయన జనాల్లో ఉంటేనే నాయకుడుగా కనపడతాడు, లేకపోతే పార్టీ ఖాళీ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నాను సార్. ఇవాళ రేపు ఇంకా చాలా జాయినింగ్స్ ఉన్నాయంట సార్. కృష్ణవేణి గారు రెస్పాండ్ అవ్వండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. లేదు సార్, మ్యూట్ లో లేదండి, వినిపించట్లేదు. పీసీఆర్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే, మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం సార్. 99 వీక్షకులకి, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. సార్, కన్నా రజనీ గారి వాళ్ళ సలహాలు ఇస్తే తీసుకునే స్థితిలో మా అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు లేరండి. ఎందుకంటే ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏంటన్నది మొన్న కూడా చెప్పాను సార్. ఆల్రెడీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటే, కన్నా రజనీ గారి ఆర్తనాదాలు ఎలా ఉన్నాయంటే, పక్క పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆవిడ ముసుగేసుకుని మాట్లాడడం ఎందుకు సార్? డైరెక్ట్ గా ఒక కండు పార్టీ ఏంటి ఆవిడ వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి? పక్క పార్టీకి వెళ్ళిపోయారు ఆవిడ? ఏమండి చెప్పలేదు రజనీ గారు, మీకు విశ్లేషణ వేస్తున్నావు, ఏమేయాలి సార్? అదే మరి జనసేన మీరే ఆల్రెడీ వైసీపీ స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు, అది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి వర్క్ కి ఒక గుర్తింపు రావాలంటే అఫీషియల్ గా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి కండువ వేసుకుని జగనన్న అని మాట్లాడినా, లేకపోతే అంబటి రాంబాబు అని మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి న్యాయవృత్తికి కానీ, అలాగే జనసేన పార్టీలో ఒక మహిళా నేతకి ఒక గౌరవం ఉంటది. ఇప్పుడు కూడా మీకు కూడా తెలుసు. ఆ గౌరవాన్ని కించపరుచుకునే విధంగానో, ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయే విధంగానో, లేకపోతే అబ్యూజివ్ కామెంట్స్ ఎదుర్కొనేటువంటి విధంగానో కాకుండా, మీరు నిజంగా పనిచేయాలనుకుంటే వైసీపీకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా పనిచేయచ్చు. ఇవాళ జనసేన పార్టీ అధినేత బలం ఏంటి, ఆయన గట్స్ ఏంటి అన్నది కూడా 51 సీట్లు వచ్చినటువంటి వైసీపీని నేల కురిపించి నేల మట్టం చేసి 11కి తీసుకొచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఏంటన్నది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అర్థమైందమ్మా. కానీ ఇవాళ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన చేస్తున్నటువంటి కీలకమైనటువంటి పాత్ర ఎలా ఉందన్నది కూడా గౌరవ నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పలకరించినప్పుడే, ఆయన ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా చిల్లర కామెంట్స్ చేశారేమో తప్ప, దేశ ప్రధాని ఆయన్ని పలకరించడానికి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటన్నది దేశ ప్రధాని గారికి కూడా తెలుసండి. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీ ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు అంటే రాజకీయ లబ్ధి ఆలోచించిన వాళ్ళు కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం కానీ ఇక్కడ మనకి కుదరదు, ఇక్కడ స్పేస్ లేదు అనుకున్న టైంలో కొన్ని సమీకరణాలు మారినప్పుడు వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఆ వర్గాన్ని కూడా బుజ్జగించేటువంటి ప్రక్రియ ఇది వరకు మా పార్టీలో లేదేమో, కానీ మా దగ్గర ఎప్పుడు ఉంది. ఎప్పుడు కూడా ఎలాంటి అసంతృప్తి వర్గాన్నన్నా సరే కానీ తీసుకొచ్చుకుని మా దగ్గర పక్కన పెట్టుకునేటువంటి చరిష్మా కూడా మా దగ్గర ఉంది. అలాగే పార్టీ ఖాళీ అయిపోయి ఏదో వైసీపీకి వెళ్ళిపోతుందనో లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతుందని ఎప్పుడు ఆశించకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు, నన్ను నలుగురు మోసే వరకు నేను పార్టీని ఎలా నడుపుతానని ఆయన చెప్పారో, మమ్మల్ని నలుగురు మోసే వరకు కూడా మేము కూడా ఆయనతోనే నడుస్తామనేటువంటి క్యాడరు జనసేన పార్టీ అధినేత 2014 నుంచి ఇప్పటి వరకు పయనిస్తూనే ఉంది, ఆయనతో పయనిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు చరిష్మా మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చేటప్పటికి అసెంబ్లీలో కూడా 10 నిమిషాలు మాట్లాడలేకపోయినటువంటి వ్యక్తి 11 నిమిషాలు మాట్లాడకుండా ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతుందంటే పాత స్ట్రాటజీయే, కాకపోతే కొత్త డైలాగులతో మీడియాని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారికి గట్స్ లేవు అని ఆయన మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఎలా ఉన్నాయంటే సార్, ఇప్పటం గ్రామ సభ పెట్టుకోవడం, అక్కడ మా ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి అక్కడ ప్రజలు ఆ రోజు సభ పెట్టుకోవడానికి స్థలం ఇస్తే ఆ గ్రామాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయ్యాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ గ్రామ ప్రజలకి అండగా నిలబడడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆఫీసులు చుట్టెంపులు కూడా నిర్బంధించి ఆయన్ని లోపల నుంచి బయటకు రానివ్వలే.
కారు మీద ఎక్కి పైన కూర్చొని ఒక గట్స్ ఉండి ఆ గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డాడు మా అన్న. అలాగే వైజాగ్ లాంటి ప్రాంతంలో ప్రజావాణి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే లైట్లన్నీ కరెంట్ కట్ చేసి పోలీస్ అధికారిని పంపించి కూర్చో అని కూర్చోబెట్టారు. ఆ రోజు జన సైనికులు ప్రజలు సెల్ ఫోన్ లైట్లు వేసి ఆయన నడిపించుకొని తీసుకెళ్లారు. ఆ రోజు అమ్మటి రాంబాబు గారి ఇంటి మీద ఆయన నోటు దురుసుకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ కార్యకర్తలు వెళ్ళి అక్కడ గొడవ చేశారని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ అధినేతను మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, మీరు మిగతా మహిళలైనటువంటి మమ్మల్ని ఏ రకంగా అక్కడ ఇబ్బందులు పెట్టారో అన్ని ప్రజలందరూ మర్చిపోలేదు కాబట్టి అన్నకి నామం ఇట్టి పంపించారు. ఈ రోజు 11 ఇచ్చి అన్న నామం ఇట్టి పంపించారు. 5 ఏళ్ళు అన్న కూడా మనకి ప్రజలకి నామమే పెట్టాడు. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి సరైనటువంటి బుద్ధి చెప్పి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్, రాంబాబు గారు మీకు గొప్ప అనిపించేమో తప్ప మాకు మాత్రం ఎలాంటి గొప్ప వ్యక్తి మాత్రం కాదు వాళ్ళైతే. విజయ్ సార్, సో అంబటి రాంబాబు గారి కామెంట్స్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయ్యారట, చాలా మంది పార్టీల్లో చేరుతున్నారట 3 సంవత్సరాలు నుండి, కానీ అంత దారుణమైన పాలన సాగుతుందా ఇది? సార్, మీకు ప్యానలిస్టులకి అట్లాగే 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కన్నా రజనీ గారు రాత్రి ఏమైనా మంచి కలగన్నారేమో, ప్రొద్దున ఇట్లా టీవీకి వచ్చి రకరకాలుగా మాట్లాడడం అంటే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు లేదంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే సోషల్ మీడియాలో హైలైట్ అవుతాం, ఈ రాష్ట్రంలో జన సైనికుల దగ్గర తిట్టించుకోవచ్చు, అట్లాగా మేము హైలైట్ అవ్వచ్చు అని ఆమె అంటున్నారు. అంటే కన్నా రజనీ గారు కూడా ఈ రోజు పార్టీ నుంచి బయటికి వచ్చి ఈ రకంగా దుమ్మెత్తిపోయడం పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు, మీ ప్రయత్నంలో దీంట్లో ఏదైనా ఇట్లాంటి కుట్ర ఉందా మేడం? మీరు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి కావచ్చు, లేదంటే రాజకీయంగా కొంత పేరు తెచ్చుకోవడానికి కావచ్చు, అబ్బా కన్నా రజనీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినే తూర్పారబడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారినే తిడుతున్నారు, అసలు ఆయన ఎవరికి భయపడరని జగన్మోహన్ గారి దగ్గర కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో సైకో బ్యాచ్, ఆ బ్యాచ్ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తపన పడుతున్నారా మేడం? మీరు మీకు అప్పుడు రాని పేరు ఇప్పుడు వస్తుందని ఫీల్ అవుతున్నారా? ఆ భావంలో ఉన్నారా మేడం? స్క్రాప్ చాలా ఉంది మేడం జనసేనలో, మేడం స్క్రాప్ చాలా ఉంది జనసేనలో, ఆ స్క్రాప్ అంతా బయటికి పోవాలి మేడం. అమాయకులైన జనసేన నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర డబ్బులు గుంజిన వాళ్ళు, అట్లాగే అధికార దుర్వినియోగం చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు, అట్లాగే జనసేనలో మేము ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాం, మేము అనుకుంటే జనసేన డౌన్ అయిపోతుంది, మేము జనసేన తొక్కేయగలమని ఫీల్ అయ్యే కొందరు వ్యక్తులు జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి, అట్లాగే సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్యాకేజీల కోసము ప్రాధాయపడిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత మేడం జనసేనలో? వాళ్ళు బయటికి పడడం బెటర్. అదంతా స్క్రాప్ మేడం. స్క్రాప్ ఉంటే ఎంత పోతే ఎంత మేడం? పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర, పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర, ఈ రాష్ట్రంలో ఒక కారణ జన్ముడు. ఎన్టీ రామారావు గారి తర్వాత సెలబ్రిటీ, లక్షల మందికి, కోట్ల మందికి మీ బతుకంతా ఆయన పేరు చెప్పుకొని బతకడమే మేడం. మాకు ఆత్మీయుడు, జీవితాంతం చేయకొట్టండి, లేకపోతే బజార్లో కూడా రానివ్వరు, గుర్తుపెట్టుకోండి. మేమేంది మేడం, మా అధినేత చంద్రబాబు నాయుడు గారే ఆయన అద్భుతమైన రీతిలో ఆయన అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ప్రేమించాల్సి వచ్చింది తప్పని పరిస్థితులు పరిస్థితి మేడం. అది మా సొంత వ్యవహారం. మీరు జనసేనలో ఉన్నప్పుడు మీకు అనిపించలేదా? మీరు జనసేనలో ఉన్నప్పుడు మీకు అనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు అనిపించేది. అప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టేవాళ్ళు కదా, అప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టాక ఓడిపోయారు, పొగుడుతున్నప్పుడు గెలిచారు, ఇంకా పొగుడుతూనే ఉండండి తప్పదు. 2014లో కలిసి పోటీ చేశాం, 2019లో కొన్ని కారణాలతో విడిపోయినచ్చు, కానీ 2022 ఆ కారణాలు ఏంటి? ఆ కారణాలు అప్పుడు మళ్ళీ అవే కారణాలు, ఇప్పుడు కూడా అవే కారణాలు. అమరావతి రాజధాని రైతుల భూములు ఇంకా కూడా తీసుకుంటున్నారు, అప్పుడు అదే కారణంతో విభేదించాడు, ఇప్పుడు కూడా అతి తొందరలో అదే కారణంతో విభేదిస్తాడు. చూస్తాండి మీ ఇష్టం వచ్చినట్టు మీ భూములు తీసుకుంటే ఒకసారి ఓడ్చుకుంటాడు, రెండోసారి ప్రశ్నిస్తాడు, మూడోసారి తిరగబడతాడు. తిరగబడితే అదే బయటికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూపర్ స్టార్ హీరోగా కనబడతారు. మీరు జనసేనలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తిగా కనబడతారు. అదే మీరు బయటికి వెళ్ళారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు
మిమ్మల్ని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ హీరో, మిమ్మల్ని గెలిపించకపోతే నెత్తిన రూపాయి పెడితే పావులా కూడా చాలడు. అంతేనా? మిమ్మల్ని గెలిపిస్తే హీరో, లేకపోతే జీరో. పవన్ కళ్యాణ్ గారిని తల్లి పెడతారు, కుటుంబ సభ్యుల్ని పెడతారు, నెత్తిన రూపాయి పెడితే పావులాకి చాలదు అంటారు. మీరే ఆయన గెలిపిస్తే హీరో, లేకపోతే ఆయన జీరో. మీరు చెప్పండి మేడం, ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకుంటా మేడం. ఈ రోజు ఓకేనా, రేపు ఓకేనా, లేకపోతే జులైలో ఓకేనా, మీకు నచ్చేటే మేము చేస్తాం మేడం అని ఆయన మీ పర్మిషన్ అడిగి ఆపరేషన్ చేయించుకోవాలా ఏంది మేడం? ఒక వ్యక్తి టీడీపీ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితాంతం పవన్ కళ్యాణ్ గారి భజన చేయాల్సిందే. ఇది మీకు ఒక దీర్ఘకాలిక పనిష్మెంట్. ఆయన భజన చేయకపోతే మిమ్మల్ని భజన చేస్తారు బయట. హాస్పిటల్లో చేరితే ఆయన గురించి వ్యంగ్యాస్త్రాలు మీరు వదిలేరంటే ఎంత నీచమైన రాజకీయం అండి. ఎవరిచ్చారంటే చంద్రబాబు గారు మీకు బాధ అనిపించట్లేదా? ఆఫీస్ ఇచ్చిందా మేడం? స్క్రిప్ట్ చూసి మాట్లాడడం మానేయండి, మనసుతో స్క్రిప్ట్ చదవద్దండి. స్క్రిప్ట్ చదివితే ఎవరు అంగీకరించట్లా. అంతెందుకంటే మీరు బయటికి పోతేనే జనసేన సైనికులు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా మీకు? ఈ రోజు మీరు పోయిన దానికి అందరూ చక్కలు గుద్దుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అమ్మా తల్లి దరిద్రం పోయింది మాకు అని హ్యాపీగా ఫీల్ అవుతారండి మేడం. అదే కాదు, అది కరెక్ట్ కాదు ఆ రకంగా మాట్లాడు మహిళ. సార్ ఈ రోజు సోషల్ మీడియాలో జరిగేది సార్, మీరు బయటికి పోకుండా పొద్దున్న లేస్తే జనసేన పార్టీకి సూచనలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం. మా అన్న అట్ట చేస్తే బాగుంటుంది, మా అన్న ఇది చేస్తే బాగుంటుంది. దాంతో పాటు అది ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ నేను ఒక్క నిమిషం నాకు టైం. సార్ ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక కారణ జన్ములు. మీరు అంటున్నారు కదా ఇదే కాపుకు సామాజిక వర్గం. నేను చెప్తున్నా దశాబ్దాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలకు కూడా కాపు సామాజిక వర్గంలో ఇంకొక పవన్ కళ్యాణ్ పుట్టలేడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం కోసం, సామాజిక వర్గం కాదు ఆయన చూసేది, ఈ రాష్ట్రం చూస్తున్నాడు, ఈ దేశాన్ని చూస్తున్నాడు. సార్ ఒకటే చెప్తున్నా, ఏ రోజైనా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగాడా? లేదంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలని అడిగాడా? లేదంటే మంత్రి పదవి అడిగాడా? అడుగుతున్నాడు. దేశం కోసం అలాంటి వ్యక్తి 1000 ఏళ్లకైనా కాపు సామాజిక వర్గంలో ఒక వ్యక్తిగా పుట్టడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి చరిత్ర మీరు ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన లేని రోజు కూడా మీ పిల్లలకు కూడా పాఠాలు చెబితే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కాపు సామాజిక వర్గంలో గొప్ప వ్యక్తులే. ఏ రోజు మేడం ఈ రోజు మీకు చెప్తున్నా, మీ సామాజిక వర్గం సామాజిక వర్గంలో వారి స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ రోజు రాష్ట్రంలో లేడు. ఇంకా 50-100 సంవత్సరాలకు కూడా ఆ స్థాయి వ్యక్తులు పుట్టరు. నేను రాయిస్తా కావాలంటే మసూద్ రెడ్డి గారు. ఒకటి వర్మ గారు ఇంత పొగిడినటువంటి వారే పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్తే ఇంతలాంటి దౌర్భాగ్యుడు ఎక్కడా లేడు, నెత్తిన రూపాయికి పెడితే పావులాడు అంటారు. కానీ వాళ్ళ జీవిత అవసరం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి భజన చేయాల్సిందే. అది ఆ బలమైన పార్టీకి భగవంతుడు సోదర సమానుడు. మేము భజన కావాలి చేస్తాం, మాకేం మేము లోకేష్ గారికి ఏ స్థాయిలో అయితే మేము భజన చేయాలనుకుంటామో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా చేస్తామండి. మేమందరం కలిసే ఉంటాం, కలిసే ముందుకు పోతాం. మీ జగన్మోహన్ లాగా నాటకాలు మేము మీ జగన్మోహన్ లాగా అబద్ధాలు చెప్పాం, ప్రజలు మోసం చేయం, 5 లక్షల కోట్లు తినేయం. ఈ రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం నడుపుతాం మేము, కాబట్టి మేము కలిసి ఉంటాం. రేపటి రోజు తిరగబడతాడండి, ఒక రోజు వచ్చింది, ఆ రోజు సమాధానం చెప్పండి ఆయనకి. వినిపిస్తుందా? హలో సార్, మాట్లాడండి సార్. వినపడుతుంది సార్, మాట్లాడండి. వర్మ గారు, మీకు 99 టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా సోదరి కన్నా రజనీ గారికి, అమ్మ కృష్ణవేణి గారికి, సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం సార్. సార్, అంబటి రాంబాబు గారు పవన్ గారికి గట్స్ లేదు అన్నారు సార్. పాపం అంబటి రాంబాబు గారు ఎందుకన్నారంటే, ఇప్పుడు కొత్తగా ఒక హీరో గారు సినిమాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, ఒక చిన్నవాడు, తమిళనాడులో సొంతంగా సింగిల్ గా వెళ్తాను అంటూ వచ్చి ముఖ్యమంత్రి స్థాయిని అధిరోహించాడు సార్.
అటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రపంచం అంతా కూడా, ఈ భారతదేశం అంతా కూడా చర్చించేటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విజయ్ సింగిల్ గా వచ్చి ఏ విధంగా సీఎం అయ్యాడు చూసుకోయా. నువ్వు వచ్చి అన్ని పార్టీల్లో చేరి అన్ని పార్టీలకి సపోర్ట్ చేసి ఈ రోజు నువ్వు నీ క్రెడిబిలిటీని తగ్గించుకున్నావు. ఎందుకు ఈ విధంగా నువ్వు చేసావు? నీకు ధైర్యం లేదు. నువ్వు నిజంగా ధైర్యవంతుడైతే ఇప్పుడు విజయ్ గారు ఫస్ట్ ఏడీఎంకే అన్నాడీఎంకే గవర్నమెంట్ లో ఉండింది. ఆ తర్వాత అన్నాడీఎంకేని మార్చాలని డిఎంకేకి వచ్చారు. డిఎంకేకు అన్నాడీఎంకే సపోర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా విజయ్ విలువలు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు అవకాశం లేదు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందనేటువంటి ఒక విధానాన్ని అవలంబించి విజయ్ ఎంత చాకచక్యంగా సింగిల్ గా పోయి తన అధికారాలు చేపట్టాడు. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా వచ్చుంటే ఆ రోజు తనకు సీట్లు వద్దన్నా కానీ నాకొద్దు, నాకు బీజేపీకి ఈ విధంగా టీడీపీకి ఓట్లేంటి అని చెప్పి నాకేం వద్దు అని చెప్పని టీడీపీ బీజేపీ రంగు పూసుకున్నాడు. అదేవిధంగా ఈసారి మన 2014లో కూడా అదే విధంగా చేశాడు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే ఆయనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ పోయింది. కాదండి, ఒక్క నిమిషం. మసూదన్ రెడ్డి గారు సరే మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జనసేనకి మీకు సంబంధం లేదు. ఆయన పార్టీ, ఆయన అధ్యక్షుడు, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, పొత్తు పెట్టుకోరో, సింగిల్ గా వెళ్తారో, ఇద్దరితో వెళ్తారో, మీకెందుకండి? మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు? ఒక్క నిమిషం రాజకీయాల్లో ఉండేటప్పుడు అందరూ మాట్లాడతారు సార్. మాట్లాడతారు కానీ కాదు, మీరు సూచనలు సలహాలు ఇవ్వడం ఏంటి ఆశ్చర్యంగా? రాజకీయాల్లో వచ్చినప్పుడు విమర్శించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి ఉంది. అది మంచి గాని చెడ్డ గాని విమర్శించేటువంటి హక్కు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ఉంది. మేము కూడా విమర్శించవచ్చు సార్. తప్పు చేస్తే విమర్శించాలి కానీ ఆయన ఊరితో వెళ్ళాలా, సింగిల్ గా వెళ్ళాలన్నా, జంటగా వెళ్ళాలన్నా, 10 మందితో వెళ్ళాలన్నా మీకు ఎందుకండి? ఆయన తప్పు చేస్తే ప్రజలకు వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ నన్ను మాట్లాడండి సార్, మాట్లాడండి. ఎప్పుడైతే ఫస్ట్ మన రాష్ట్రం విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు మన ఉంటే లేకపోతే గమ్మగా ఉంటే నేను రాజకీయ పార్టీ, నా స్వతంత్ర పార్టీ ఏ రెండు పూసుకుంటుంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని కాదని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పట్టం కట్టారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదన్నప్పుడు ఎక్కడికి పోవాలి? ఇంక తప్పనిసరిగా ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోవాలని వెళ్ళిపోయారు. అదే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రంగు పూసుకోకుండా ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయాడు. ఈ రోజు విజయ్ మాదిరిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవాడు 2024లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని మీరు చూస్తున్నారు, అంతేనా? మనకు ఈ విధమైనటువంటి ఆలోచన లేదు, మనకు ఈ విధంగా నిలబెట్టే ధైర్యం లేదు. మీరు నాకు ఓట్లేస్తారా, వీరమరణం మనకు అవసరమా అనేటువంటి విధంగా ఆలోచించి ఈ యొక్క రాంబాబు గారు గట్స్ ఉన్నారు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారికి భయంకరమైన గట్స్ ఉన్నాయి సార్. గట్స్ ఉన్న వీరుడు పవన్ కళ్యాణ్. ఎట్టంటే నేను చెప్తాను సార్, తక్కువ వీర ఆశయ సాధన కోసం పార్టీ పెట్టి ప్రశ్నిస్తానన్నటువంటి ఒక పార్టీ ఒక బీజేపీకి, ఒక తెలుగుదేశానికి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రశ్నించలేని స్థితికి రావడం కూడా పవన్ కళ్యాణ్ గారి గట్సే. ఈ జన సైనికుల్ని తన పార్టీ జెండా కాకుండా 10 పార్టీ జెండాల్ని అటు వాళ్ళ చేత భుజాన్ని మోయించడం కూడా పవన్ కళ్యాణ్ గారి గట్సే. సరే సాక్షాత్తు దేవుడు లాంటి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ కి నామం పెట్టి చంద్రబాబు నాయుడు జత కట్టి ధైర్యంగా చంద్రబాబు నాయుడుతో రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నాడు పవన్ కళ్యాణ్. కాదండి, అసలు మీరు చెప్పేది ఏంటి? అసలు ఎన్టీఆర్ గారు ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ లింక్ ఏంటి? అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు? పొద్దున్న లేస్తే మా నామస్మరణే. మీరు చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ లేకుండా మీకు నిద్ర రాదు. రోజు ఎప్పుడో 1996 జరిగిన ఇన్సిడెంట్ పట్టుకోవాలి వెనుపోటు ఎవరు ఎన్టీఆర్ గారికి కలిసింది అక్కడ. నేను జూమ్ లో ఉన్నా, నన్ను మాట్లాడి మీ గురించి మీరు మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ సీఎం తర్వాత చూద్దరు కానీ మీరు ఎంకరేజ్ చేద్దరు కానీ టైం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ కానీ సేమ్ సార్. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ యొక్క ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ మీ యొక్క సోల్జర్స్ ఇప్పుడు వచ్చేసినాయి. ఏ విధంగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు రజనీ గారు మన ఇప్పుడు లైవ్ లోనే ఉన్నారు. రజనీ అనేటువంటి వాళ్ళ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలా. ఆమె సూచనలు సలహాలు పార్టీకి ఇస్తా ఉంది, ఏది జనసేన పార్టీకి ఇస్తుంది. ఈ రోజులకు కూడా ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న
మా అన్న బాగుండాలంటుంది. అయినా కానీ ఈ జన సైనికులు, ఈ వీర మహిళలు ఆయన ఏమంటున్నారు, కన్నా రజనీ కాదు కన్నింగ్ రజనీ అంటున్నారు. ఎంత ఘోరం సార్ అది. మీరు కన్నింగ్ ఎవరు రజనీ అన్నారో లేదో కానీ మీరే మీరు ఒప్పుకున్నారు. అంటున్నారు. బైబిల్లో మీరు చెప్తారు. సార్, ఇంత పెద్ద లెవెల్లో మీరే ఒప్పుకున్నారు. ఏంటిది? సంతోషం. పవన్ కళ్యాణ్ కొబ్బరి ముంచే పవన్ కళ్యాణ్, మేమంతా కొబ్బరి ముంచే పవన్ కళ్యాణ్ ఉన్నారా? మీరు ఏమైనా అనుకోండి, పవన్ కళ్యాణ్ తిరిగారు. మన దగ్గర ఉంటే మనిషి మంచోడు, మన నుంచి దూరంగా పోతే చెడ్డోడు అనేటువంటి భావన చంద్రబాబు నాయుడు నుంచి అవలంబించినటువంటి భావన అదే. చంద్రబాబు నాయుడుకి ఇదే నైజం. మోడీని తిడతాడు, మోడీని పొగడతాడు, మోడీని కౌగులించుకుంటాడు, మోడీని దూరం చేస్తాడు, మోడీని ఉగ్రవాది అంటాడు, నమో అంటాడు, నమో అంటాడు, ఉగ్రవాది అంటాడు. అంటే తన దగ్గర ఉంటే మాత్రం నమో, దూరంగా ఉంటే మోడీ ఉగ్రవాది, మోడీని భార్యను కాపాడలేనుడు దేశాన్ని ఏం కాపాడతాడు, నాకన్నా జూనియరు, అసలు దానిలో ఉండే టాలెంట్ 1% కూడా లేదు మోడీని అంటాడు. అదేవిధంగా ఇప్పుడు మాత్రం మోడీ గొప్పవాడు, ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేటువంటి వ్యక్తి మోడీ. అండ్ మోడీ మా ఇంటికి రావడమే చాలా గొప్ప, మా ఇంట్లో విగ్రహాలకు ఆరతులు ఇవ్వడం గొప్ప అనేటువంటి విధంగా మాట్లాడతాడు. అంటే ఈ అలవాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, మసూదన్ రెడ్డి గారు. ఇది తప్పు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రపంచంలో ఎవరికి లేవు సార్. ఎందుకంటే నేను సింగిల్ గా నిలబడితే మీరు ఓట్లేస్తారా అని ఎవరైనా అడుగుతారా? నేను సింపుల్, నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను సింగిల్ గా నిలబడతా. మసూదన్ రెడ్డి గారు కాదు, ఇటువంటి గట్స్ మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు. మసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడంటే నిజంగా గట్స్ నా మాట వినండి, కూడా వినిపిస్తున్నదా నా మాట? మసూదన్ రెడ్డి గారు నా మాట వినండి. మీకు ఇచ్చిన మంచి అవకాశం డిబేట్లోని మీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, భవిష్యత్తు ప్రణాళికల కోసం, దానికోసం మీరు టైం ఎక్కువ తీసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ కోసం తీసుకుంటారేంటండి? ఇదే వింత పరిస్థితి. పవన్ కళ్యాణ్ గట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గట్స్ గురించి మాట్లాడుతున్నాం. టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారి గట్స్ గురించే కదా సార్ మాట్లాడింది. టీడీపీ పార్టీ గురించి ఏమైనా మాట్లాడా? కూటమండి, వాళ్ళు కూటమి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు కూటమి కాబట్టి మాట్లాడుకుంటారు. దీనికేంటి అవసరం? వాళ్ళు కూటమి కాబట్టి కలిసి ఉన్నారు కాబట్టి ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడతారు. ఆయన బాగా ఏదో ఎత్తాలని చూస్తారు. వీళ్ళు ఏం లేదు సార్, మేము తిడితే ఒక నిమిషం, పక్క పోవాలనేది ఒక్క నిమిషం. మనతో పాటుగా అక్షర్ సచిన్ గారు ఫోన్ లో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సచిన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి అంబటి రాంబాబు గారి కామెంట్స్ ని ఎలా చూడాలండి? కాపు సామాజిక వర్గానికి కూడా లింక్ పెట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు చిరంజీవి గారి పేరు మళ్ళీ తీసుకొచ్చారు సార్. అంబటి రాంబాబు గారు నేను అసలు ముఖ్యంగా జాయిన్ అవ్వటానికి కూడా కాపులు ప్రసక్తి ఎత్తారు కాబట్టి నేను జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంబటి రాంబాబు గారు కానీ, కన్నా రజనీ గారు కానీ, లేదా మధుసూదన్ రెడ్డి గారు కానీ, మీరు రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కూలీలు ఎటు తిట్టించుకోండి, నాకు బాధ లేదు, నాకు సంబంధం లేదు. మీరు కాపు 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 అని మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ బతుకు తెరువు కోసం, మీ యజమానులు మెచ్చించడం కోసం కాపు కాపు పదాన్ని వాడి కాపులు రెచ్చగొట్టే మాత్రం మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది సార్. రైట్. మొట్టమొదటిగా కన్నా రజనీ గారు అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గించడానికే పార్టీ పెట్టారంటారు. మరి ఆ అడ్వకేట్ ఎలాగైందో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని నెగ్గించడానికి పార్టీ పెట్టలేదండి. తన అన్నగారు చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడానికి ఇష్టం లేక కొంతకాలం 2 సంవత్సరాలు మౌనంగా వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోయి రాష్ట్ర వ్యూపోయింట్ తట్టుకోలేక పార్టీ పెట్టాడంటే ఆ పరిస్థితుల్లో అతను అక్కడ 2-3 నెలల్లో పోటీ చేసే దమ్ము లేదు కాబట్టి అక్కడ జగన్ తోటన్నా పొత్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారితో పొట్టుకోవాలి. ఇద్దరిలోకి చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కూడా జగన్ గారి కంటే దాంతో పొత్తు పెట్టుకున్నారు తప్పించి చంద్రబాబు నాయుడు గారు నెగ్గించడానికి కాదండి. ఇవాళ కాదు రేపన్నా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తను సీఎం అవడం కోసం, సీఎం అయిన తర్వాత వచ్చే మార్పు కోసం. రైట్. అయితే పొత్తెంటి పెట్టుకున్నారంటే మీలాంటి స్వార్థ పనులు ఒక అంబటి రాంబాబు, మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళందరూ ఆ కులంలో ఉండే కులం ముద్దన ఆయన చేసి మెల్లో తగిలింటున్నారు కాబట్టి ఆయన పొత్తు పెట్టుకుని వెళ్ళాల్సిన కర్మ దాపరించింది. రెండోది పవన్ కళ్యాణ్ గారికి దమ్ముందా లేదా అంటున్నారు కదా, అది అంబటి రాంబాబు గారు అన్నారా లేదా కన్నా రజనీ గారని ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క దమ్ము ఏంటంటే అంబటి రాంబాబు వైసీపీలో ఉన్నా కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రశ్నించలేని గట్స్ ఉన్నవాడు. నేను పవన్ కళ్యాణ్ స్మరణ పేరు ఎత్తితేరిగిన బతకలేని వ్యక్తి, అది పవన్ కళ్యాణ్ గారి గట్స్ సార్. ఇవాళ కన్నా రజనీ గారు వైసీపీకి నేను మద్దతు జనసేనకి వ్యతిరేకిస్తున్నాను, నేను వైసీపీలో జాయిన్ అయ్యాను అని చెప్పుకోవడానికి భయపడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు గట్స్ సార్. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజునే కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్నాడు, కాంగ్రెస్ పార్టీని చిట్టు చేశాడు సార్. అది పవన్ కళ్యాణ్ గట్స్ సార్. వైసీపీని ఓడిస్తాను 2014లోనే శపథం చేసాడు, ఓడించాడని పవన్ కళ్యాణ్ గట్స్ సార్.
2019లో ఈ తెలుగుదేశం కుంభస్థలం మీద కొడతానన్నాడు, తెలుగుదేశం ఓడించాడు, అది పవన్ కళ్యాణ్ కట్టారు. 2024లో జగన్ అసపాలను కొట్టేస్తానన్నాడు, అది పవన్ కళ్యాణ్ కట్టారు. ఇక అంబటి రాంబాబు గారు కట్టేంత వరకు చదువుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెడితే కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేస్తే ఏమైపోయింది? నెక్స్ట్ మీరు మాట్లాడేది కానీ రాసుకోండి మాట్లాడేది కానీ పాయింట్లు నోట్ చేసుకోండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేస్తే అయ్యి అంబటి రాంబాబు గారు, మా ముద్రగడ పద్మనాభం గారు, మా కన్నా రజనీ గారు లేదా కుల నాయకులు గట్ట ఏమైపోయింది సార్? చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారు గట్ట ఏమైపోయినాయి సార్? రాజశేఖర రెడ్డి గారు 2004లో కాపులకి రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ ఇవ్వకుండా అసలు కాపు రిజర్వేషన్ మళ్ళీ అడగకుండా ఉండడం కోసం 44 49 తీసుకొచ్చేసి ముస్లిం సోదరులకు రిజర్వ్ పెడితే అడగ మన రాంబాబు గారు గట్ట ఏమైంది? కాపు నాయకులు గట్ట ఏమైపోయింది? వైసీపీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న కాపు నాయకులు గట్ట ఏమైపోయింది? మీ గట్టు ఎక్కడో పెట్టేసుకుని, మీ గట్టు తాకట్లు పెట్టేసుకుని పవన్ కళ్యాణ్ గట్టలేదంటే ఏంటండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి, తప్పులే. అలాగే తెలుగుదేశం కాపులు చంద్రబాబు నాయుడు గారు చేసుకోండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం. కానీ మీ స్వార్థ ప్రయోజనం కోసం కులాన్ని ఈడ్చకండి, కులాన్ని నమ్మకండి. తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం వచ్చింది 1983లో. 83 వరకు కాపుని నాశనం చేసేసింది రెడ్లు కదా. తూర్పు కాపులు, మున్నూరు కాపులు, బలిజులు, ఈ బలిజులు, ఆ బలిజులు, కొంతమంది బీసీలు, కొంతమంది ఓసీలకి విభజించేసింది రెడ్లు కదా. ఏమైపోయారు ఆ రోజు కాపు నాయకులు? కమ్మ ప్రభుత్వాలు అంటే కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేస్తారా మీరు? రెండు ప్రభుత్వాలు ఉంటే కరెంట్ బిల్ తగ్గించంటే నేను కరెంట్ బిల్ కట్టుకోపోతున్నానని ఉద్యమాలు చేస్తారా? ఏమైపోయి మీ అంబటి రాంబాబు గారి గట్టు? మీరేమో వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారేంటి? మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయమనంటే ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే ఇక మా పార్టీ వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తుందని నేను తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు ఆమరణ రాజకీయ చేశారే సరే చేయరు. పవన్ కళ్యాణ్ మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ మాత్రం కాపు నాయకుడు. సిగ్గుండాలి అంబటి రాంబాబు గారికి అయినా లేదా కన్నాజీ గారి రజనీ గారి లాంటి ఎనలిస్టులకి అయినా. ఏం మాట్లాడుతున్నారు? మీ స్వార్థం గురించి మాట్లాడుకోండి, మీ బతుకు తెరు కోసం మాట్లాడుకుంటారు, మీరు ఎనాలిసిస్ ఇస్తారో రాజకీయాలు చేస్తారు. కులాన్ని ఎత్తకండి, కులాన్ని వీధిలో కొట్టకండి, కులాన్ని పవన్ కళ్యాణ్ కొట్టకండి. మీకు దమ్ము ఉంటే రెండు ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే కమ్మ ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే ఎవరు అన్యాయం చేస్తారు వాళ్ళు ప్రశ్నించండి. ఇది దానికి పవన్ కళ్యాణ్ లింక్ ఎట్టడం పెట్టండి. ఓకే, మీకు గట్ట లేవు, మీకు దమ్ము లేదని పవన్ కళ్యాణ్ లింక్ ఎడతారు. మీరు సిగ్గుండాలి మాట్లాడుతున్నావు అంటే కులాన్ని దిగదాల్చిన మీ స్వార్థ ప్రయోజనం కులాన్ని అమ్ముతున్నందుకు ఉప్పున్న సిగ్గుపడి కులాన్ని కలపకుండా కులాన్ని పేరు ఎత్తకుండా బతకలేని బతుకు తెరుగు రాజకీయాలు అవసరమా అని గుర్తు ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాపు నాయకులందరూ కూడా, కాపు ఎనలిస్టులు అందరూ కూడా. ఓకే 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 సచిన్ గారు, థ్యాంక్ యూ అండి. రజనీ గారు రెస్పాండ్. సార్ అక్షర సత్యం గారు ఎప్పుడు పార్టీని బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు పనిచేస్తుంటారు సార్. సో పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా మాట్లాడితే ఎవరినైనా చంద్రబాబు గారినైనా జుట్టు పట్టుకొని బయటికి శ్రేయగల సమర్థత గల వ్యక్తి అక్షర సత్యం గారు సార్. అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు ఇదే మాదిరిగా అయ్యన్న పాత్రుడు దౌర్భాగ్యుడు అన్నప్పుడు ఆయన అన్నప్పుడు కూడా ఇదే అక్షర సత్యం గారు ఎన్ని మాటలు అన్నారో చంద్రబాబు గారిని మాకు గుర్తుంది సార్. ఇప్పుడు మేము మాట్లాడినా ఆయన కోపం వస్తుంది, ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. సో పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటో రేపటి రోజు కేబినెట్ మీటింగ్ లో ఆ రోజు 1500 ఎకరాలు చాలు అన్న మీరు 54,000 ఎకరాలు తీసుకున్నారు, ఇది పర్యావరణానికి డ్యామేజ్ అవుతుందని. ఇవాళ కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఏంటో కేబినెట్ లో ఇంకా భూములు తీసుకోవడానికి వీల్లేదు, ఏ రైతు ప్రాణత్యాగం అవడానికి వీలు లేదు అని ఇవాళ కాకపోతే రేపైనా ఆయన గట్స్ బయటకు వచ్చి అక్షర సత్యం గారు చెప్పింది అక్షరాల సత్యం అని మాకు తెలుస్తుంది సార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా పేదలకి వైద్యం అందాల్సిన పరిస్థితుల్లో మీరు పేదల వైద్యాన్ని కూడా కార్పొరేట్ చేసేస్తారు, మీరు ఏమైనా చేయగల సమర్థులు తండ్రి కొడుకులు అని ఇవాళ కాకపోతే రేపైనా అసెంబ్లీలో మాట్లాడగల గట్స్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని రేపైనా అక్షర సత్యం గారు చెప్పింది అక్షరాల సత్యం అనిపిస్తుంది సార్. అప్పుడు ఇదే భజన చేసి ఇదే అప్రిషియేట్ చేసిన టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఇదే అక్షర సత్యం గారు కాళ్ళ పట్టుకొని ఈడ్చుకొచ్చి మీ గెలుపు కారణమయ్యాడు తప్పుని ప్రశ్నిస్తే మీరు ఈ మాదిరిగా తిడతారా? మీ బతుకులకి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి అని ఇదే అక్షర సత్యం గారు టీడీపీని తూర్పారపడతారని మాకు నమ్మకం ఉంది సార్. ఈ రోజు చిన్న మాటలు అన్నందుకే మమ్మల్ని అంత కోప్పడుతుంటే రేపటి రోజు విభేదించి బయటకు వచ్చారనుకోండి
అప్పుడు ఇంకా టీడీపీ వాళ్ళు నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా చల్లవన్నది వాళ్ళ నాయకుడే. దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అని అన్నది అయ్యన్న పాత్రుడు కొడుకే. తల్లిని చెల్లిని దూషించి సోషల్ మీడియా మొత్తం నన్నే ఎక్కుతారా, మీకు ఇంకొక పని లేదా అనింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇదే అక్షర సత్యం గారు గొంతు చించుకొని ఇదే చంద్రబాబు గారి నాయుడు గారిని నడి రోడ్డు మీద నుంచోబెట్టకపోతే మేము ఖచ్చితంగా చెప్తాం సార్, మా కులంలో గట్టి వ్యక్తే, ఖచ్చితంగా ఆయన గురించి నేను మాట్లాడిన దానికే ఇంత కోప్పడితే రేపటి రోజు విభేదించి ప్రశ్నిస్తే ఎన్ని మాటలు మాట్లాడతారో వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ఈ పెద్ద ఆయనేనండి. ఖచ్చితంగా ఈ పెద్ద ఆయన ఇంకా చాలా మాట్లాడతారు, చాలా మందిని తూర్పారబడతారని నాకైతే నమ్మకం ఉంది సార్. అక్షరాల సత్యం పవన్ కళ్యాణ్ గారి గట్స్ ఇవాళ రేపైనా సరే క్యాబినెట్ లో బయటకు వచ్చింది. ఇవాళ రోజు లూలు మాల్ సెంటర్ లో కడతానన్నోళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళారో, దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నోత్తరాలు క్యాబినెట్ లో ఎంత నడుస్తున్నాయో, భూముల విషయంలో ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి ఇది కరెక్ట్ అని కూడా ఎందుకు అనలేదు, మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రైవేటీకరణలో ఏముంది తప్పు, ఆ పేదలకు వైద్యం అందకపోతే ఏమవుతుంది అని పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడరండి. ఆయన గొప్ప ఆదర్శాలు గల వ్యక్తి. సో ఖచ్చితంగా అక్షరాల సత్యం అవుతుంది కాబట్టి మేము ఆయనకి గట్స్ ఉందని ఇవాళైనా రేపైనా ఆయన నోట మాట కోసం ఆయన ప్రశ్నల కోసం ఎదురు చూస్తాం సార్. ఓకే సార్ వర్మ గారు చెప్పండి, సింపుల్ గా చెప్పండి సార్. ఇప్పుడు కన్నా రజనీ గారు ఆమె మనసులో ఒక పెట్టుకుని ఇంకోటి మాట్లాడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దు వాళ్ళు దేవుళ్ళని నేను అంటోలే. మీ రాజకీయ విమర్శల కోసం కులాన్ని వాడుకోవద్దు అంటున్నా. మీ రాజశేఖర రెడ్డి గారే వేలకు వేల ఎకరాలు దారదత్తం చేసినట్టు ఏమైపోయిందండి? మీ నీతులు సూక్త ముక్తావళిలోని మీ జగన్మోహన్ రెడ్డి గారు వేల ఎకరాలు దారదత్తం చేసినప్పుడు ఏమైందండి? వాళ్ళు చేసింది ఏళ్ళు చేస్తున్నారు. 21 సీట్లు ఉన్న మీ రాజశేఖర రెడ్డి అడ్డుకోలేకపోయారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోలేకపోయారు. మీకు దమ్ము ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి వెళ్ళి నిలదీయమనండి. ఇవన్నీ టీవీ డిపోయిట్లేదు, టైం వేస్ట్. కులాన్ని వాడొద్దంటున్నా, మీ బతుకు తెరువు కోసం కులాన్ని ఏడ్చొద్దంటున్నా, కులముద్రలు వేయొద్దంటున్నా. మీరు బతకండి, నా బతుకున్న బతక అది మీ బతుకుతుంది మీది. అంబటి రాంబాబు గారు మీరు కానీ కులముద్ర వేయకండి, కులం చుట్టూ మీ బతుకు తెరువు కోసం కులాన్ని అమ్మేయకండి అంటున్నా. టీవీ డిబేట్లన్నీ రాజకీయాలు మసూదన్ రెడ్డి గారు ఆయన ఫోన్ ఇన్ లో ఉంటే మీరు ఇంటరప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చేస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళి అడగాలిగా, ఏదో కోర్టుకి వెళ్ళాలిగా, పనికి మళ్ళీ టీవీ డిబేట్లు వాదేయడానికి దొరికే వాళ్ళకే. హలో మసూదన్ రెడ్డి గారు సుగాలి ప్రతి విషయం ఎందుకు మాట్లాడలేదు? 2 సంవత్సరాలు అయింది సంతకం పెట్టి డిప్యూటీ సీఎం గా, మరి ఎందుకు సుగాలి ప్రతి విషయం ఎందుకు తేల్చలేకపోయాడు? అయిపోయిందా మసూదన్ రెడ్డి గారు? మరి రాజధానిలో మరీ పూలింగ్ రెండోసారి ఎందుకు కావాలా? ఇదే ఒకే ఒక పాయింట్ సార్, అసలు రాజధానికి ఒకే ఒక పాయింట్ సార్. మధుసూదన్ రెడ్డి గారు మీకు నిజంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఉంటే సార్, మధుసూదన్ రెడ్డి గారు ఇది పవన్ కళ్యాణ్ గారు తెలుసా? నేను వినరా సార్ అసలు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పూల్ చేశాడు, ఎందుకు ఒకసారి డేటా తీసుకోండి. ఆయన మాట్లాడి మీరైనా మాట్లాడండి. ఫోన్ ఎన్నో ఉన్నాయని కూడా మీరు ఇంటరప్ట్ చేస్తే మీరు నెక్స్ట్ మాట్లాడతారండి కదా, మీరు మాట్లాడి రాసుకోండి, ఏం వస్తుంది, ఎంతసేపు వస్తుంది చేపిస్తాను, టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? సచిన్ గారు సింపుల్ గా చెప్పండి. టైం ఒకే ఒక పాయింట్ సార్, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఉంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమనంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే మీరు సీఎం కింద మా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. లేదు కాపులు ఒక్క నిమిషం సార్, కాపులు సీఎం అవ్వాలని వైసీపీకి ఉంటే ఆ కన్నా లక్ష్మి గారు కన్నా రజనీ గారిని సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయమనండి. లేదా మా కాపు టైగర్ అంబటి రాంబాబు గారిని సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమని ఇదేం చూసారు? లేకపోతే సొల్లు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కాపులు తెచ్చుకొడతారు ఎందుకు? కాపులు ఎలా కనిపించారు? మాట్లాడితే కాపులు తెచ్చుకొడతారు మీరు. మీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వనండి, కాపు సీఎం అవుతే మా పార్టీ మద్దతు ఇస్తారే, పోటీ చేసి మా పార్టీ అని స్టేట్మెంట్ ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డి గారు. సచిన్ గారు ఓకే థ్యాంక్ యూ. మసూద్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు కంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఆయన తీసుకొస్తారట సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం వైసీపీకి ఉంది సార్. నేను అదే కదా చెప్తున్నాను, మీకెందుకంటే మీ గురించి మీరు చెప్పుకోండి అంటే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకి సముచిత స్థానం కల్పిస్తున్నాము, మంత్రి పదవులు ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో ఒక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాము. అంతేగాని మాకేం అవసరం సార్? మీరు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి ఓట్లతో ముఖ్యమంత్రి అయినావు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ముఖ్యమంత్రి అయినావు, కాబట్టి 2.5 సంవత్సరం మాకు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
మేమేదో మాట్లాడుతా ఉంటే విజయ్, జగన్మోహన్ విజయ్ రెడ్డి మాట్లాడు. ముఖ్యమంత్రి చేయమని విజయ్ మాట్లాడు. అనౌన్స్ చేయమని చెప్పండి. సార్, విజయ్కి ఇవ్వండి. సార్, ఊరికే విజయ్కి ఇవ్వండి. అయిపోతారా? విజయ్కి ఇవ్వండి. ఏం సార్ ఇది? సార్, ఒక అర్థం ఉందా? సరే సరే, ఓకే ఓకే ఓకే. మసూద్ రెడ్డి గారు చాలాసేపు మాట్లాడారు. వెయిట్ చాలు 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 వెయిట్. సార్, విజయ్కి ఇవ్వండి. ఒకటైతే అందరూ కూడా ఆలోచించాలి సార్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా ఏ రాజ్యాధికారం కోసం అయితే ముఖ్యమంత్రి అవ్వాలని సార్ ఏ రాజ్యాధికారం కోసం అయితే సార్ మసూద్ రెడ్డి గారు దయచేసి వినండి, ఎందుకు కూడా మాట్లాడండి. 5 మంది ఉన్నాము, ఎందుకంటే ఒక చాటర్ బాక్స్ లేకపోతే అదేదో ఒకలాగా మాట్లాడతారు సార్. నేను ఒకటే చెప్తున్నా, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడైతే మన రాష్ట్రం ఏర్పడిందో ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు ఏ రాజ్యాధికారం కోసం అయితే కాపు సామాజిక వర్గం ప్రయత్నం చేస్తోందో ఆ రాజ్యాధికారం సాధించాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కాపు సామాజిక వర్గం మొత్తం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటుంది. ఎప్పుడైనా ఏ రోజైనా ఈ స్థాయిలో ఒక కాపు సామాజిక సంబంధించిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ చక్రం తిప్పుతున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఇంత ముందు తిప్పారా? ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఎంతమంది మినిస్టర్లు, ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్ని మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు, ఎన్ని పోస్టులు వచ్చాయో ఈ రోజు కాపు సామాజిక వర్గాన్ని మీరు లెక్కేసుకోండి ఒకసారి. జరుగుతూ ఉంటే కూడా మీరు ఇంకా ఆయన మీద అంటే సార్ మన్సూర్ రెడ్డి గారు మాట్లాడతారు, మాకేం అవసరం, ఎందుకు సీఎం చేస్తాం కాపు సామాజిక వర్గాన్ని. కనీసం మీరు ఆ సామాజిక వర్గాన్ని గుర్తించండి, వారికి వాల్యూ ఇవ్వండి. మాకేం అవసరమే మాట్లాడుతున్నా మీ ఏదైతే మీ అహంకారం మాట్లాడాయో దాన్ని సామాజిక వర్గం క్షమించదు. కృష్ణ గారు సింపుల్ గా ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓన్లీ కాపు సామాజిక వర్గ వ్యక్తిగా మాట్లాడితే మాత్రం మేము అసలు ఒప్పుకోము సార్. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే కాపు సామాజిక వర్గం కన్నా కూడా ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని ఉన్నాయి కాబట్టి ఇవాళ 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి ఇచ్చారు. జనసేన పార్టీ అధినేతని అగ్ర పీఠం మీద కూర్చోబెట్టి ఉన్నారు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మధుసూదన్ రెడ్డి గారిని చూసాం సార్ అనేక సార్లు సందర్భాల్లో మీరు కాపును ముఖ్యమంత్రి చేస్తారంటే మాకు అవసరం ఏంటి అంటారు సార్ అనేక సందర్భాల్లో ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కాపు సామాజిక వర్గానికి అయితే మాత్రం ఏం అవసరం సార్? అందులో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగోసేసుకొని మాట్లాడుతున్నారో ఆ నాయకులందరూ కూడా ఒకసారి సిగ్గుపడాలి ఇలాంటి మాటలు ఇలాంటి స్టేట్మెంట్లు విన్నప్పుడు. జనసేన పార్టీ అధినేత కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక కుల నాయకుడు, ఒక రాష్ట్ర నాయకుడు కాదు సార్, ఒక దేశం గర్వించదగ్గటువంటి నాయకుడు, ఒక కారణ జన్ముడిగా ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ మళ్ళీ రాజధాని పుష్కలంగా నిర్మితం అవుతున్నా, అలాగే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధులు వస్తున్నా సరే కానీ పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీని చూసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చిన్న పాయింట్, గట్స్ గురించి మాట్లాడుతారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వెళ్ళి నిజంగానే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అమరావతి భూముల్లో అంటే వెళ్ళి అసెంబ్లీలో ప్రశ్నించమని చెప్పండి. అక్కడ క్యాబినెట్ లో మాట్లాడుతున్నటువంటి మంత్రులే కాదు మొత్తం ఎమ్మెల్యేలతో సహా మీకు సమాధానం చెప్తారు. మెడికల్ కాలేజీల గురించి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సరే సరే ఓకే 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 కృష్ణవేణి గారు మీ పాయింట్ అర్థమైంది. రజనీ గారు ఏంటి సార్ ఒకటి కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉందని మాట్లాడుతున్న సార్ కి మంత్రి నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు ఏ రోజు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరు, లేకపోతే చిరంజీవి గారు వెనకాల లేదు సార్. కాపు సామాజిక వర్గానికి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే నాయకుడైతే గాజువాక ఆయన ఎంచుకున్న భీమవరం మొత్తం కమ్యూనిటీ ఓటింగ్ బలంగా ఉన్న ప్లేస్. అదే రకంగా చిరంజీవి గారు ఓడిపోయిన ప్లేస్ పాలకొల్లు కూడా కమ్యూనిటీ బలంగా ఉన్న ప్లేస్. కమ్యూనిటీ మొత్తం వాళ్ళ చుట్టూ ఉండేది అనేది తప్పు సార్. కమ్యూనిటీ సగం టీడీపీలో ఉంది సార్, సగం టీడీపీలో ఉంది, సగం వైసీపీలో ఉంది, కొంత జనసేనలో ఉంది సార్. 3 పవన్ కళ్యాణ్ గారు చాలా మంది వైసీపీలో ఉన్నారు. బలిజలు కూడా చాలా మంది వైసీపీలో ఉన్నారు. ఏమండి మీరు ఏ రోజున రాయలసీమకి వచ్చారా? ఎప్పుడైనా రాయలసీమకి వచ్చారా మీరు? ఏ బలిజ నాయకుడైనా ఒక పేరు చెప్పండి మాకు. ఏ బలిజ నాయకుడు, ఒక ఫేమస్ బలిజ నాయకుడు వైసీపీలో ఉన్న వ్యక్తి పేరు చెప్పండి నాకు. ఎవరున్నారండి బలిజలు? రాయలసీమలో ఉన్న బలిజల్లో
80-90% ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, లేదంటే జనసేనలో ఉన్నారు. అట్లాగే ఇక్కడ నుంచి గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గము అతి పెద్ద స్థాయిలో 80-90% ఈ రోజు జనసేన సపోర్ట్ గా ఉంది. మీరు మేడం మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఏ లాభం ఉండదు. మీరు ఊహించుకోవద్దు. అంతమంది వైసీపీలో మాడడం న్యాయం కాదు. మొత్తం కూడా టీడీపీనే సార్. ఏదైతే కడప ఏరియా నాకు కూడా తెలుసు సార్, అక్కడ బలిజలకి రెడ్లకి పడదు సార్. అందుకనే జగన్ గారు కూడా బాలకృష్ణ గారి ఫ్యానే గాని పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చిరంజీవి గారికో ఫ్యాన్ కాదు సార్. అక్కడ వైరం ఎప్పుడు అలాగే ఉంటది. మరి Okay. ఉన్నారా? మరి హిందూ మహానగర నాయకుడు లేనప్పుడు టీడీపీ వైపే ఉంటారు. బలిజలకి నాయకుడు లేనప్పుడు టీడీపీ వైపే ఉంటారు. బలిజల్లో సరైన నాయకుడు ఉంటే టీడీపీ వదిలి వస్తారు. వదిలి వస్తారు. ఓకే కానీ నాయకుడు లేడు కదా. ఓకే ఓకే రజనీ గారు నాయకుడు థ్యాంక్ యూ లేడు అండి. కదా. థ్యాంక్ యూ అందుకని సో అక్కడే మచ్. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి మధుసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు.